హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగో మా మామిడి చెట్టు అనమాట. ఫస్ట్ సారి పూతకొచ్చింది. ఇలాగా కాయలు చాలా వచ్చాయి కానీ అన్ని పిందులు రాలిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇగో ఈ సైజు వచ్చినాయి. ఇప్పుడే ఏంటంటే ఉడతలు అన్నీ కొరికేస్తున్నాయని ఈ సైజులోనే కోసుకుంటున్నాము. పచ్చడి పెట్టుకుందాం, ఆవకాయ పచ్చడి అనేసి. ఇదిగో కర్రెట్టి మా అబ్బాయి కాయలన్నీ కోస్తున్నాడు. ఈ కాయలన్నీ కోసిన తర్వాత పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలాగ చాలా పొడిగా అయిపోయింది చెట్టు, అందుకని గడ పెట్టుకొని ఇలాగ దమ్ వేసుకొని కోస్తున్నాం. ఇగో ఇన్ని కాయలు వచ్చాయి. ఈ కాయలన్నీ ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇంకా చిన్న కాయలన్నీ ఇలాగ వదిలేసామన్నమాట. ఇంకో కాయలన్నీ కడిగేసుకొని తుడిసేసుకొని ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కోసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఆవకాయ ముక్కలు ఇవి కోసుకున్న తర్వాత మనం ఒక బేసిన్లోనే వేసుకొని కొలత వేసుకోవాలన్నమాట. సేరు డబ్బాకి పావు సేరు కారం, పావు సేరు ఉప్పు, పావు కేజీ ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక పావు కేజీ ఆవపిండి, ఒక 50 గ్రాములు మెంతి పొడి వేసుకోవాలి. ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఎల్లుల్లిపాయలు ఇలా ఒలిసి పెట్టుకోవాలి. ఇగో కారం ఏమో ఎండుమిరకాయలు తీసుకొని ఆడించుకున్నాము. అప్పుడు మంచి కారం వస్తుంది. కొన్న కారం అయితే రంగులే కలిపేస్తారని. ఇదిగో సాల్ట్ ప్యాకెట్. ఇప్పుడు ఇగో జాడీ కూడా రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏంటంటే శనగ నూనె తెచ్చుకొని ఇలాగ మరగపెట్టుకొని కొంచెం వేడి చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిపోవాలి. కలుపుకోవాలంటే అసలు వేడి ఉండకూడదు. ఇగో ఇప్పుడు ఒకసారి కలిపేసింది కొన్ని కాయలు. ఇప్పుడు ఏంటంటే ఈ 4 సేర్లు అనమాట. 4 డబ్బాలు. 4 డబ్బాలకి పావు కేజీ ఆవపిండి, 50 గ్రాములు మెంతిపిండి కలిపేసి మిక్సీలో పట్టేసి ఇలాగ జల్లించుకున్నాం అనమాట. ఈ పిండి కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోని కారము, ఉప్పు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు ఏంటంటే సేరు డబ్బాకి పావు సేరు వేస్తున్నాము, కానీ సాల్ట్ ఎక్కువైపోతుంది. అందుకని 4 సేర్ల డబ్బాలకి 3 సేర్లు ఉప్పు వేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగో కేజీ ఉప్పు కదా, ఇది 4 గ్లాసులు వస్తుంది. అలాగ 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఇన్నాళ్ళ సాల్ట్ 4 డబ్బాలు వేసిన సరిపోయేది, కానీ ఇప్పుడు ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని 3 గ్లాసులు ఉప్పు వేసుకుంటే సేరు డబ్బాకి సరిపోతుంది. మనం ఏమన్నా సాలలేదని 3వ రోజు మళ్ళీ కలుపుకుంటాం కదా, అప్పుడు సాలలేదని ఏమైనా అనిపిస్తే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఇలాగ ఉప్పు కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇదిగో ఈ డబ్బాతో 4 డబ్బాలు వేసాము ముక్కలు, అందుకని డబ్బా కారం వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పెద్దవాళ్ళకి అలవాటు కాబట్టి బాగా కలుపుతారు. మనకి కొత్త అయితే మనం కలపలేము. మనకి చెయ్యి మండిపోతూ ఉంటుంది అన్నమాట, పచ్చికారం కదా. ఇది వెల్లుల్లిపాయలు ఒలుసుకొని ఇలా పెట్టుకున్నాము. ఈ వెల్లుల్లిపాయలు పావు కేజీ వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఆ తర్వాత నూనె పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఆవకాయ పచ్చడి మీద ఎప్పుడు నూనె తేలేటట్టే ఉండాలి. ఇప్పుడు కలిపేటప్పుడు మనకి నూనె పీల్చేసుకుంటుంది, నూనె కనబడదు. 3వ రోజు చూసేసరికి జాడీలోని నూనె తేలిపోయి ఉంటుంది. తేలలేదనుకోండి మళ్ళీ నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి 3వ రోజు కలిపేసుకొని మళ్ళీ జాడీలో పెట్టేసుకొని గుడ్డ కట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు, ముక్కలన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడే నూనె పల్సగా వచ్చేటట్టు కలిపేసుకున్నాం అనుకోండి, బాగా ఎక్కువైపోయి జాడీ కారిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ముక్కకు పట్టేటట్టు కలిపేసుకుని జాడీలో పెట్టేసుకుంటే తర్వాత 3వ రోజుకి నూనె తేలిపోతుంది. అప్పుడు చాలలేదనుకుంటే అప్పుడు ఇంకా కొంచెం నూనె వేసుకొని కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగో ఇదిలాగా కలిపేసి బాగా పెట్టాము. ఈ జాడీ అయ్యింది, డబ్బాలో కొంచెం అయ్యిందనమాట. ఇదంతా కలిపేసుకొని అది పెట్టేసుకొని గుడ్డ కట్టేసుకొని మైలుగాయలు తగలని చోట పెట్టేసుకోవాలి. ఇదిగో అన్నం కలిపి మా అమ్మ అందరికి ముద్దలు పెట్టింది.